దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు సంబరాలు మొదలయ్యాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైందని, బాలామంత్రం సమస్త దేవి మంత్రాల్లోకెల్లా అత్యున్నతమైందని ఆధ్యాత్మికులు చెబుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని, సర్వ సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇలా ఉండగా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తబైంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు 13 నుండి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా ఈసారి నవరాత్రి ఉత్సవాలకు లేజర్ షో, కృష్ణమ్మ నదికి హారతి హైలైట్ కానున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో రెండో రోజు నుంచి అంటే అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయి. మహానివేదన సమయంలో కాసేపు దర్శనాలు విరామం ఉంటుంది. ఖడ్గమాల, ప్రత్యేక కుంకుమార్చనలు కూడా జరగనున్నాయి. ప్రతిరోజు 9 గంటలకు చండీయాగం జరగనుందని తెలిపారు. అంతేకాదు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అంతరాలయం దర్శనాలను రద్దు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ₹300, ₹500 దర్శనాల టికెట్స్, ప్రసాదాల ప్రత్యేక కౌంటర్స్ ని ఏర్పాటు చేసినట్లు దేవస్థానం తెలిపింది. భక్తులు దర్శనం కోసం వచ్చే అన్ని క్యూ లైన్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే వీలును కల్పిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు అందజేయడానికి 25 లక్షల లడ్డులు తయారు చేస్తున్నామని తెలిపారు. లిఫ్ట్ మార్గాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగ్జిట్ మార్గాల నుంచి అమ్మవారి ఆలయంలోనికి రావడానికి అనుమతి లేదన్నారు. దర్శనం క్యూ లైన్లు కట్టుదిట్టంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 17 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. కనుక ఆలయం సమాచారం కోసం ప్రత్యేకమైన ఒక యాప్ ని ఏర్పాటు చేసినట్లు, భక్తులందరూ ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని ఆలయ ఈవో రామారావు భక్తులకు విజ్ఞప్తి చేశారు.